రహదారి ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించడమే లక్ష్యంగా యునైటెడ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ 2025లో జిల్లాలో 280 మంది ప్రమాదాల్లో మరణించారని, ఇందులో అత్యధికులు హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 30 నుండి అమలు కానున్న నో హెల్మెట్ నో పెట్రోల్ విధానానికి ప్రజలు సహకరించాలని కోరారు. యూజేఎఫ్ నేతలు దండు విద్యాసాగర్, నీలం సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది అనే స్ఫూర్తితో ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ కొండారెడ్డి బుర్జి మీదుగా రాజ్ విహార్ సర్కిల్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. మీ పిల్లలు, మీ భార్య, మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లెలు, మీ తమ్ముడు, మీ అన్న మీ కోసం ఇంట్లో ఎదురు చేస్తుంటారు. హెల్మెట్ కనబడతలేవు. అందరికీ నమస్కారం. నా పేరు విద్యాసాగర్, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు హెల్మెట్పై అవగాహన ర్యాలీకి సంబంధించి మా యూనియన్ మిత్రులు, విలేకరులు అందరూ కలిసి కర్నూలు నగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీని తీస్తున్నాము. ఇది ముఖ్యంగా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి హెల్మెట్పై జరుగుతున్న మరణాలకు సంబంధించి హెల్మెట్ లేకపోవడం వలన అమాయక ప్రాణాలు, కుటుంబ పెద్దలు బలి కావడము, చనిపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కర్నూలు ట్రాఫిక్ పోలీసు వారు చాలాసార్లు చాలా రకాలుగా రిక్వెస్ట్గా భయభ్రాంతం చేసి వివిధ రకాలుగా హెల్మెట్ గురించి అవగాహన కల్పిస్తున్నా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివలన మన ప్రాణాలే గాల్లో కలిసిపోతుంది. మన కుటుంబాలు దిక్కులేని వారు అవుతాయి. కావున ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలు కాపాడుకొని వారి కుటుంబాలకు అండగా ఉండాలని, అలాగే 30వ తారీఖు నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే విధానాన్ని కర్నూలు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక రకంగా అందరికీ ఉపయోగకరమే. కావున ప్రజలందరూ హెల్మెట్ ధరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ప్రజలకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. విజ్ఞప్తి, ఇక్కడ కర్నూలు నగరంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగినది. ప్రధానంగా హెల్మెట్ వాడాలి, హెల్మెట్ వాడడం వల్ల ప్రాణాలు కాపాడబడుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినను నిర్లక్ష్యంతో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి వారి ప్రాణాలు కర్నూలు నగరంలో 42 మంది, జిల్లా వ్యాప్తంగా 250 మంది పైగా ప్రాణాలు కోల్పోయినట్టు పోలీస్ రికార్డుల ద్వారా తెలుస్తుంది. కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోవాలి. ఈ నెల 30వ తారీఖు నుంచి పెట్రోల్ బంకులలో హెల్మెట్ లేకపోతే పెట్రోల్ వేయబడదు వాహనాలకు. కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడుతూ పెట్రోల్ వేయించుకొని సుఖ ప్రయాణం చేయాలని అందరము కోరుతున్నాము ప్రజల్ని. నీలం సత్యనారాయణ, జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు. మీరు మీ పిల్లలకు చేయి పట్టుకొని చెప్పాల్సిందే, నేర్పించాల్సిందే. మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల మన ప్రాణాలు కాపాడుకుంటాం, మన జీవితం మిగిలిపోతుందని చెప్పేసి. ఎప్పుడైతే మనం ట్రాఫిక్ రూల్స్ పాటించమో ఖచ్చితంగా ప్రాణాలు పోతుంది. వాహనం అనేది మీకు ఎంత స్పీడ్ నడపాలా, ఎంత ఉండాలా అనేది మీ చేతిలో ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డుకు మీరు ఎప్పుడైతే కనుక మీరు రోడ్డు మీద బయలుదేరారో
టూ వీలర్ పెట్టుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాల్సిందే. మీ పిల్లలకు కన్నా 25,000 రూపాయలు ఫైన్ అవుతుంది, 2 ఏళ్ళు జైలు శిక్ష అవుతుంది మీకు. ఎప్పుడైతే మీరు కన్నా వెహికల్ తీసుకొని బయటకు వచ్చారో ఖచ్చితంగా హెల్మెట్ తీసుకొని పోవాలి. అది మీరు మీ పిల్లలు పాటించేటట్టు చూసుకోండి. ఫస్ట్ మీ ఇంట్లో పాటించండి, తర్వాత మాకు చెప్పండి. మీరు చెప్పేది ఏదైనా ఉంటే మీ పిల్లలకు నేర్పించండి. ట్రాఫిక్ రూల్స్ అనేది ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిందే. రోడ్డు మీద నడిచే విధానంలో కానీ, 2 వీలర్ నడిపే విధానంలో కానీ, 4 వీలర్ నడిపే విధానంలో కానీ, ఆటోలు నడిపే విధానం కానీ, బస్సులు కానీ, లారీలు కానీ ఏదైనా నడిపే విధానము ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మన కుటుంబంలో పాటించుకొని మిగతా వాళ్ళకు కూడా నేర్పించాలని కోరుకుంటూ ఈ కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసుల తరఫున మేము మీకు ఇది హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మీ ప్రాణాలు కాపాడుకుంటే విధానం అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వాళ్ళ చే కర్నూలు పట్టణం నందు హెల్మెట్ ర్యాలీ నిర్వహించబడుతుంది. దీనికి మన యునైటెడ్ ఫ్రంట్ విద్యాసాగర్ గారు మరియు సెక్రటరీ, ట్రెజరీ అందరూ ఆర్గనైజ్ సెక్రటరీ, మెంబర్స్, డైరెక్టర్స్ అందరూ ఈరోజు హాజరయ్యారు. మా ఉద్దేశం, మా యొక్క రిక్వెస్ట్ ప్రజలందరికీ ఏమంటే హెల్మెట్ ఖచ్చితంగా వాడండి, మీ యొక్క జీవితాన్ని కాపాడుకోండి, ఇంటికి గమ్యంగా వెళ్ళండి అనే ఒక విధానంతో అమ్మ జన్మనిస్తే హెల్మెట్ ప్రయోజనం ఇస్తుందని ఒక క్యాప్షన్తో డిసెంబర్ 30 తారీఖు నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే చిన్న ఒక క్యాప్షన్ తీసుకొచ్చాము. దీనికి ప్రజలందరూ విరివిరిగా సహకరించి, ఎందుకంటే ఈ సంవత్సరము 25లో కర్నూలు పట్టణంలో మాత్రమే 42 మంది చచ్చిపోయారు. మొత్తం కలుపుకుంటే కర్నూలు సబ్ డివిజన్లో 115 మంది చనిపోయారు. జిల్లా మొత్తం తీసుకుంటే 220 మంది చనిపోయారు వివిధ యాక్సిడెంట్స్లో. మన మంత్రాలయం కానీ ఆధ్వర్యం తీసుకుంటే దీనికోసం గమనిస్తే ఎక్కువ మంది హెల్మెట్ లేని వలన చనిపోవడం జరిగింది. మా రిక్వెస్ట్ పోలీస్ తరపు నుండి, ప్రెస్ వాళ్ళ తరపు నుండి, జర్నలిస్ట్ తరపు నుండి, ఫోరం తరపు నుండి రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని కోరుకుంటాం. ధన్యవాదాలు. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.